హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్. దిస్ ఈజ్ యువర్ సుబాని వేమ్లా. సో ఇవాళ వచ్చేసి నేను రియల్మీ బడ్స్ క్యూ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇవైతే నాకు ఫ్లిప్కార్ట్లో అయితే ఆఫర్ చేశాను. ఆ ఆఫర్లో అయితే నేను బిగ్ బిలియన్ డేస్లో అయితే నాకు వచ్చాయి. సో దాన్ని బట్టి నేను మీకు ఒక రివ్యూ అయితే ఇద్దామని చెప్పేసి నేను ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కోసం చేస్తాను. సో చేసి నేను పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది, ఏంటి క్వాలిటీ కానీ, మ్యూజిక్ క్వాలిటీ కానీ మనకి ఎంతవరకు అయితే గుడ్ అని చెప్పుకుంటామో, ఎంతవరకు ప్రిఫర్ చేయవచ్చు, ఎటువంటి వాళ్ళకి బేస్ లవర్స్, మ్యూజిక్ లవర్స్కి ఉపయోగపడుతుంది, ఇది ఎటువంటి లవర్స్కి అయితే యూజ్ అవుతుంది. సో దీని స్టాండర్డ్ టైమ్స్ కానీ, దీని మ్యూజిక్ ఎన్ని అవర్స్ వస్తుంది, ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అన్బాక్సింగ్లో అయితే చూసుకుందాం. సో లెట్ గెట్ టు ద అన్బాక్సింగ్. డైరెక్ట్గా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి రియల్మీ బడ్స్ క్యూ అయితే అన్బాక్స్ చేద్దాము. ఇక్కడైతే ఇవి ఉన్నాయి మన దగ్గర బడ్స్. సో ఇక్కడ చూసుకున్న ఫ్రంట్ మనకి ఏమీ లేదు, జస్ట్ లోగో మాత్రం ఉంది. తర్వాత బడ్స్ సింబల్ అయితే ఉంది బాక్స్. ఇటు చూసుకుంటే బార్ కోడ్ ఉంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం రియల్మీ లోగో ఉంది. అప్ అండ్ డౌన్ అయితే ఏమీ లేవు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి జస్ట్ బ్యాటరీ లైఫ్ గురించి అయితే ఉంది, 20 hours బ్యాటరీ లాంగ్ లైఫ్ అని చెప్పేసి. తర్వాత మనం చూసుకుంటే డ్రైవర్స్ గురించి ఉంది, 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అని చేశారు వాళ్ళు. తర్వాత మనం చూసుకుంటే మాత్రం 119 milliseconds సూపర్ లేటెన్సీ మోడ్ అయితే ఉందని అంటున్నారు. సో చాలా తక్కువ టైమింగ్లో అయితే లేటెన్సీ అయితే కనపడుతుంది, మనకి ఎక్కువగా అయితే అనిపించదు అని అంటున్నారు. గేమింగ్ టైంలో మనకి ఎక్కువగా గేమింగ్లో అనిపిస్తుంది లేటెన్సీ అయితే. తర్వాత అంతకుమించి అయితే కాల్స్, మ్యూజిక్లో అయితే అంత లేటెన్సీ అయితే మనకి కనిపించదని అయితే వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ఇన్స్టెంట్ కనెక్షన్, మనకు ఒక బ్లూటూత్ నుంచి ఇంకో బ్లూటూత్ పేర్ కనెక్షన్స్ అయితే ఈజీగా అవుతాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. తర్వాత మనం చూసుకుంటే 3.6 grams అల్ట్రా లైట్ బాడీ అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఒక బడ్ ఒక వెయిట్ వచ్చేసి చాలా తక్కువ గ్రామ్ వెయిట్ ఫెదర్ లైట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే వాళ్ళ డిజైన్ వచ్చేసి జోస్ లెవీ అని చెప్తున్నారు, వాళ్ళు డిజైన్ చేసిన వాళ్ళు తను. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం మనకి రియల్మీ బడ్స్కి నేమ్ అయితే వేసారు, మోడల్ నెంబర్స్ అని. ఇక్కడ ఎంఆర్పి కాస్ట్ వచ్చేలోకి మనకి 25,000 అయితే ఉంది. కానీ మనకు వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో వచ్చేసి నాకు 1,500 వరకు అయితేనే పడింది నాకు కాస్ట్. సో నాకు తక్కువగా వస్తుందని నేనైతే ఒక ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ పెట్టి మనం ఎంతవరకు ఉంది, ఎంతవరకు పర్ఫార్మెన్స్ చూద్దామని చెప్పేసి నేను సీల్ అయితే మనకి బ్రేక్ చేయాల్సిన ఈజీగా తీయడానికి అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసారు. సో సీల్ అయితే మనం తీసేసి బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో బాక్స్ తీస్తే మనకి డైరెక్ట్గా ఇలా అయితే వచ్చేసింది. బాక్స్లో మనకి ఫస్ట్ పైన ఇవైతే బడ్స్ అయితేనే ఉన్నాయి బాక్స్. సో బాక్స్ చాలా తక్కువ ఇన్ హ్యాండ్ ఫీల్లో వచ్చేసి మనకి పిడికి అంత సైజులోనే ఉంది, అది హెవీగా అయితే లేదు, వెయిట్ కూడా మరీ లేదు. పాకెట్లో అయితే ఈజీగా పెట్టుకొని క్యారీ చేయొచ్చు. దీనికి వచ్చేసి మనకి పిన్ మాత్రం మైక్రో యూఎస్బి బి అయితే ఇచ్చేసారు, మన టైప్ సి అయితే కాదు. సో ఈ బడ్జెట్లో మనకి దాదాపు ఏదీ లేదు. సో మనకి అదర్ డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి దీంట్లోనే ఇన్నర్ సైడ్ లోపల వచ్చేసి మనకి ఇయర్బడ్స్ స్టిప్స్ అయితే మనకి 2 pairs అయితే వేస్తున్నారు, ఒకటి లార్జ్ అండ్ మీడియము. వీటికి వచ్చేసి మనకి అయితే మాత్రం మీడియం అయితే వస్తుంది, దీంట్లో లార్జ్ అండ్ స్మాల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చుకుంటే కేబుల్ చూద్దాం. కేబుల్ అయితే మనకి ఇలా ఇచ్చారు. సో ఎల్లో కలర్ బాక్స్ కలర్లోనే ఎల్లోలో అయితే ఇచ్చారు. టైప్ ఏ టు టైప్ బి అయితే ఇచ్చేసారు మైక్రో నుంచి. తర్వాత మనం చూసుకుంటే మాత్రం కార్డు, డాక్యుమెంటేషన్స్, పేపర్ వారెంటీ వర్క్స్. సో ఇక్కడ మనకి రియల్మీ వాళ్ళకి సంబంధించి పేపర్ వర్క్ అయితే ఉంది, గెట్టింగ్ స్టార్టెడ్ అని క్యూ. సో ఇన్ఫర్మేషన్ అయితే మనం అంతా చదువుకోవాలి. సో తెలిస్తే అవసరం లేదు, తెలియకపోతే మాత్రం ఇదంతా చదువుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా మనం పక్కన పెట్టేద్దాం, ఇదంతా చూసేసి. సో మనం బడ్స్ విషయానికి అయితే వచ్చేద్దాము. సో బడ్స్ చూస్తే మాత్రం చాలా ఇక్కడ కానీ చూసినట్లయితే ఓపెన్ అయితే ఇదైతే ఫుల్ ప్లాస్టిక్ బాడీ, మనకి మెటల్ కానీ ఎటువంటిది అయితే కాదు. కానీ మెటల్ అయినా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, స్మూత్ అండ్ గుడ్గా మనకి స్మూత్గా ఉంది. ప్లస్ ప్లాస్టిక్ బాడీ అయినా చాలా షైనింగ్గా ఉంది, మనకి ఎక్కడంటి ఇబ్బంది లేకుండా పాత క్వాలిటీ లేదన్నట్టుగా అయితే ఏమీ లేదు, గుడ్ అని అయితే చెప్పుకోవచ్చు. తర్వాత మనం లోపలికి వచ్చేసి మనం చూసుకుంటే మాత్రం బడ్స్ అయితే ఇవన్నీ మనకి ఇలా ఉన్నాయి. సో బడ్స్ అయితే తీస్తే మనకి డైరెక్ట్ ఇక్కడైతే పిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ గోల్డ్ పిన్స్ వచ్చేసి ఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఇలా పెట్టగానే చాలా ఈజీగా అయితే తీసుకుంటున్నాయి, ఛార్జ్ కూడా ఆటోమేటిక్గా అయితే ఛార్జ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఛార్జింగ్కి ఎటువంటి ఛార్జింగ్ పెడితే మాత్రం ఇక్కడ మనకి ఇండికేషన్ లైట్ అయితే ఉంది, ఇండికేషన్ లైట్ లేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఇండికేషన్ లైట్ని అయితే చూస్తాం, కానీ మనకి ఛార్జ్ అయ్యేటప్పుడు బడ్స్ని లోపల పెట్టినప్పుడు అయితే లేదు. సో ఈ బడ్స్ని మాత్రం నేను చేతిలో పట్టుకుంటే నాకు అసలు పట్టుకున్నట్టు అయితే లేదు, చాలా సింపుల్గా గోళీలు టైప్ అయితే ఉన్నాయి నాకు. సో ఇవైతే మనం పెట్టేసి ఎలా పనిచేస్తున్నాయి, వర్క్ ఏందనేది. నా దగ్గర వచ్చేసి మామూలుగా డివైస్
రియల్మీ మొబైల్ అయితే ఉంది ఎక్స్. సో దానికైతే నేను కనెక్ట్ చేసేసి ఎట్లా ఉంది, కనెక్ట్ అవుతుందా లేదా ఏందనేసి మనం ఎలా పేర్ చేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా బయటికి బాక్స్ నుంచి బయటికి దిగానే ఆటోమేటిక్గా ఇవి పేర్ అయితే అవుతాయి. సో పేర్ అవ్వగానే మనకి ఒకదానికి ఒకటైతే పేర్ అవుతాయి. పేర్ అయిన తర్వాత మనకి కనెక్షన్ ఎలా ఉందనేది మనం అయితే దీన్ని చూసుకున్నాం. పేర్ కనెక్షన్ చూసేసి కనెక్షన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏందైతే వస్తుందనేది. సో ఇక్కడ మనకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడైతే మనకి డివైజెస్ అయితే అవైలబిలిటీ అయితే ఇంకా చూపించట్లేదు. సో ఆన్ అయితే ఆల్రెడీ అవుతుంది. ఇవైతే మనకి డైరెక్ట్ టచ్చే వస్తున్నాయి. ఎటువంటి టచ్ కెపాసిటీ అయితే ఏదే ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మనకు ఉంది అది. సో ఇక్కడ కానీ మనం చూసుకున్నైతే ఆటోమేటిక్గా అయితే మనకి ఇక్కడ రియల్మీ బడ్స్ క్యూ అని అయితే కనపడుతుంది. మనం దాని మీద క్లిక్ చేయగానే పేరింగ్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్ అయితే పాపప్ అయితే లేదు, ఎటువంటి డైరెక్ట్ పేర్ అయితే అండి. ఛార్జింగ్ కూడా 100% అయితే మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం ఛార్జింగ్ చూసుకుంటే ఫుల్లీ 100% అయితే ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇది మనకి వచ్చేసి మనకి 3.5 to 4 hours అయితే వస్తాయి ఒక బడ్లో వచ్చేసి. రెండు మీద ఒక 4 hours అయితే మనం వాడవచ్చు ఈజీగా. సో యూస్ చేసేసి కాల్ క్వాలిటీ కానీ ఏంటి ఎలా ఉందనేది మొత్తం మీకైతే నేను వినిపిస్తాను. ఒక మ్యూజిక్ కానీ ఏదైనా పెట్టేసి వాటిలో మనకి పర్ఫార్మెన్స్ ఎంతవరకు అయితే లౌడ్ స్పీకర్ ఉంది. సో నేను అన్నీ టెస్ట్ చేసి మీకు ఎంతవరకు బాగుంది ఎట్లా ఉంది అనేసి మీకు ఓవరాల్ టోటల్గా అయితే మీకు రివ్యూ ఇస్తాను. మీరు ఇక్కడైతే దీంట్లో వచ్చే సౌండ్ క్వాలిటీ కానీ ఏదైనా కానీ మీరు ఇక్కడైతే ఒకసారి చెక్ చేయొచ్చు. సో మీకు మంచి ఆప్షన్స్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఏంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంది అనేది అయితే మీరైతే ఇక్కడ వినొచ్చు. ఎట్లా ఉంది సౌండ్ క్వాలిటీ అనేది లైక్ వినిపిస్తాను. సో మీకు సౌండ్ క్వాలిటీ అయితే మీరు అట్లా అయితే ఉంటుంది వింటే మాత్రం. సో మనకి ట్యాపింగ్ బటన్స్ కానీ చూసుకుంటే ఇక్కడ మనం టచ్ కెపాసిటీ టచ్ సింగిల్ టైం టచ్ చేస్తే మాత్రం పాస్ ప్లే కానీ చూసుకుందాము. కంట్రోల్స్ ఓకే. ఫస్ట్ డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్గా ప్రీవియస్గా అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది మనం డబుల్ ట్యాప్ చేస్తే మాత్రం ఒకసారి పాస్ ప్లే, డబుల్ ట్యాప్ చేస్తే పాస్ అని ప్లే అవుతుంది. ఇటు డబుల్ ట్యాప్ చేస్తేనే వచ్చేసి మనకి పాసే అవుతుంది. ప్రీవియస్ కానీ త్రిబుల్ కొడితే మనకి నెక్స్ట్ అయితే వెళ్తుంది. సో మనకి త్రిబుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ ఇవి అయితే అనిపిస్తుంది. సో మనం సిరికి వెళ్ళాలనుకుంటే టచ్ చేసి పట్టుకుంటే మనకి సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ ఏదైనా మనకి యాక్టివేట్ అవ్వాలంటే మనం టచ్ చేయాలి. సో ఇదైతే నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపిస్తున్నాయి టచ్. సో నేను ఇదంతా రివ్యూలో మీకు ఓవరాల్ మీకు నెక్స్ట్ రివ్యూలో అయితే మీకు చెప్తాను. సో మనం అయితే రివ్యూకి అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి రివ్యూకి అయితే వెళ్దాము. నేనైతే యూజ్ చేసి 1 or 2 days మీకు రివ్యూ అయితే మీకు డైరెక్ట్ ఒకే వీడియోలో అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అక్కడైతే మనం రివ్యూ అయితే చూద్దాము. సో మనం ఇదైతే మనం ఫీల్స్ కానీ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ అని చెప్పి మనం ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా అన్నీ మనం అయితే చూసుకోవచ్చు. సో నాకు అయితే ఇలా పెట్టేసుకున్నాక లోపల అయితే ఫిక్స్ అయిపోయాయి. మనం ఎట్లాంటి కదిలినా కానీ స్పోర్ట్స్ వేర్ కానీ ఎలా వెళ్ళినా కానీ కింద పడే ఛాన్స్ అయితే లేదు. చాలా గట్టిగా చాలా స్టిఫ్గా అయితే లోపల ఫిక్స్ అవుతున్నాయి. ఎటువంటి అయితే నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. డబుల్ టచ్ ఇట్లా అయితే పాస్ చూసుకొని అన్ని మ్యూజిక్ని అయితే చూసుకుంటాను. నాకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వీడియో బాస్ కానీ ఏదైనా చూసుకుంటే వాయిస్ కానీ క్లియర్గా అయితే ఉన్నాయి. నాకు అంతకుమించి ఓకే అయితే ఏమీ లేదు. తర్వాత మనకి బేస్ లవర్స్కి అయితే మరి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. బేస్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. కొంచెం టచ్ ప్రాబ్లమ్స్ అయితే నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాయి. సో ఇరిటేషన్ ప్రాబ్లం మాత్రం నాకు కొంచెం టచింగ్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే నాకు అనిపిస్తున్నాయి. నాకు అంతగా అనిపించింది అయితే నాకు బాగుంటాయి. నాకు 15,000లో అయితే నాకు 1,500లో అయితే నాకు అయితే బెస్ట్ అయితే అనిపించాయి. బేస్ మాత్రం కొంచెం ఎక్కువ అయితే నాకు ఉండాలని అయితే అనిపించింది. బేస్ లవర్స్కి మాత్రం నాకు కాదు. సో నాకైతే ఓవరాల్ కంఫర్టబుల్గా సెట్ అయితే అయ్యాయి. నాకైతే బాగా నచ్చినాయి. సో మనం వీటిని కంపేర్ చేసుకుంటే మాత్రం ఆల్టర్నేట్ దీంట్లో మాత్రం రెడ్మీ బడ్స్ ఎస్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ మాత్రం చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. దాంట్లో మనకి ఇంకొంచెం వేరియేషన్స్ అయితే వచ్చేస్తాయి. అంత మేజర్గా వేరియేషన్స్ అయితే లేవు. చాలా రేటు నాకు మెయిన్ ప్రాబ్లం దీంట్లో చాలా బేస్ ఒకటి మైనర్ అనిపించింది. బేస్ లవర్స్కి అయితే కొంచెం తగ్గుతుంది. ఇదైతే బేస్ లవర్స్కి అయితే నాట్ ఓకే. అండ్ చూసుకుంటే మాత్రం దీంట్లో మనకి టచ్ కంట్రోల్స్ మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. మనకి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే హెవీగా బయట అవుటర్ బాడీ అయితే ఎక్కువగా ఇచ్చేసారు. టచ్ కంట్రోల్స్ అయితే చిన్నగా ఇచ్చేసారు. సో మరి అంత పెద్దగా అయితే లేవు. మనం అయితే టచ్ కంట్రోల్స్ చేసుకునేటప్పుడు కొంచెం అయితే ఇబ్బంది ఫేస్ అయితే క్రియేట్ అవుతుంది. కొంచెం కంఫర్టబుల్గా అయితే లేదు టచ్ కంట్రోల్స్ దగ్గర. అదొక విషయం అయితే మీరు చూసుకోండి. అంతకుమించి
ఇక్కడైతే లేదు. సో ఓవరాల్ రివ్యూ కానీ నేను చూసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వీటి గురించి అయితే ఇది. నెక్స్ట్ మనం ఇంకా అంతకుమించి చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. స్టీరియో కానీ డిటిఎస్ డాల్బీ కానీ మొబైల్స్లో ఉంటే మాత్రం ఆన్ అయితే చేసుకుంటే వాయిస్ అయితే ఇంకా క్లియర్గా ఉంది. ట్రిబుల్స్ వోకల్స్ కానీ మనకి బీట్స్ ఏం చూసుకున్నా కానీ ఓవరాల్ ఎక్సలెన్స్గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 10M డ్రైవర్స్ వాడారు వీళ్ళు, క్వాలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో కొంచెం సపోర్ట్ చేసి వీళ్ళు అడ్వాన్స్ ఆప్షన్స్ ఏదో చెక్ చేసి పెడతారు కాబట్టి మనకి దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్మూత్ అండ్ గ్రీన్గా అయితే ఉంటుంది, క్లీన్గా. సో క్లిస్టర్ క్లియర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.